వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో తన రాశిని మార్చుకుంటుంది మరియు ఎప్పటికప్పుడు ఇతర గ్రహాలతో కలిసి యోగాలను ఏర్పరుస్తుంది. ఆ విధంగా పంచగ్రహ యోగం పంచగ్రహాల కలయికతో ఏర్పడుతుంది. ఈ యోగం వృషభ రాశిలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, గురుడు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ యోగం యొక్క ప్రభావం అన్ని రాశుల వారిలో కనిపించినప్పటికీ ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. అపార ఏకాదశి, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు వీరిపై ఉంటాయి. ప్రధానంగా కార్యాలయాల్లో ప్రమోషన్, వ్యాపారంలో లాభం మొదలైనవి పొందే అవకాశం ఉంది. ఆ అదృష్ట రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా కర్కాటకం. కర్కాటక రాశి వారికి పంచగ్రహ యోగం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయాన్ని పొందుతారు మరియు పురోగతికి అనేక అవకాశాలను పొందుతారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్లయితే వాటి నుండి మీకు మంచి లాభాలు వస్తాయి. చిరకాల కోరిక నెరవేరుతుంది. స్టాక్ మార్కెట్, లాటరీలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు. రెండవది సింహరాశి. సింహరాశి వారికి పంచగ్రహ యోగం ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను కలిగిస్తుంది. ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. మీకు విదేశాలు వెళ్లాలనే కోరిక ఉంటే అది నెరవేరుతుంది. వ్యాపారస్తులు వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. మూడవది వృషభ రాశి. వృషభ రాశి మొదటి ఇంట్లో పంచగ్రహ యోగం ఏర్పడినందున ఈ రాశి వారికి సాధారణం కంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి ఉంటుంది. జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వివాహితుల జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి మంచి కట్నం లభిస్తుంది. కుటుంబ జీవితం గతంలో కంటే ఎక్కువ మెరుగ్గా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు చేసే వారికి మంచి ఆర్థిక లాభం ఉంటుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.